హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు గుడ్ న్యూస్ అనమాట. మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలు. సో తప్పకుండా ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటే అస్సలు మిస్ కాకుండా అప్లికేషన్ చేయండి. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పడతా ఉంటాయి. సో తక్కువ రేంజ్లో పడ్డప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో చూద్దాం మరి మనకు ఇందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయితే మనకు ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ త్రూ మన అయితే ఏం లేదనమాట. సో డైరెక్ట్ ఆన్బోర్డ్ చేస్తున్నారు. సో మరి ఏ విధంగా క్వాలిఫికేషన్ ఏముండాలి, మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, సో చూద్దాం. డీటెయిల్స్ అయితే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నచ్చితే తప్పకుండా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ సిఎస్ఐఆర్లో అయితే మల్టీ టాస్క్ జాబ్స్ అయితే రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో నడిచేటువంటి సంస్థలు. ఇందులో వచ్చేసి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. సో ఈ యొక్క జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెంటర్ డిసిప్లినరీ సైన్స్, ఓకేనా, సిఎస్ఐఆర్ NIIST అనమాట. సో దీని నుంచి అయితే రావడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది మనకు ఈ యొక్క ఉద్యోగాలకు అయితే మనకు ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ ఇక్కడ వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి పోస్ట్ ఆల్రెడీ చెప్పాను నీకు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మనకైతే ఈ యొక్క ఉద్యోగాలను వీళ్ళు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ ద్వారా. సో ఇక్కడ మొత్తం మనకు ఇక్కడ చూసుకుంటే వచ్చేసి ఎలిజిబిలిటీ అర్హత మనకి ఏముండాలి, ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే కంపల్సరీగా ఏదైనా గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి మెట్రికులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు తక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏదైతే గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి మెట్రికులేషన్ అంటే SSC లేదా దానికి ఈక్వల్గా ఉన్నటువంటి సమాన అర్హత ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అయితే మీ దగ్గర ఉండాలి, క్వాలిఫై ఉండాలి, పాస్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనకి ఇక్కడ టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే వీళ్ళు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు చూసుకుంటే దాదాపు మనకు 2 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను అయితే వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలంటే మరి మనకు ఏజ్ మస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏజ్ ఎంత ఉండాలంటే చూసుకుంటే ఇక్కడ మనకు గరిష్ట వయ పరిమితి అయితే దాదాపు మనకి వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం అయితే మీకు 25 ఇయర్స్ అయితే మీకు ఏజ్ ఉండాలి. ఇంకేమన్నా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే రిజర్వ్ వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకైతే సడలింపు అయితే తప్పకుండా ఇస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు అప్లికేషన్ అనమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? అప్లికేషన్ వచ్చేసి మనకు కంప్లీట్గా మనకు ఆన్లైన్ త్రో మాత్రమే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ అయితే కాదు. గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ త్రో అప్లికేషన్ చేయాలి. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు అప్లికేషన్ అనేది మనకు స్టార్టింగ్ డేట్ చూసుకుంటే, సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే వచ్చేసి మనకు May 16th నుంచి అయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మరి లాస్ట్ డేట్ చూసుకుంటే మనం అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సో June 15వ తారీఖు అనేది మనకు చివరి తేదీ అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా తక్కువ అడుగుతున్నారు. SSC అంటే 10th అనమాట. దీనికి ఈక్వల్గా ఉన్నటువంటి సమాన అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో దాదాపు 2 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి, కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తొందరగా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు మరి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, మనం అప్లికేషన్ చేసిన తర్వాత మనల్ని ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారంటే ఇక్కడ ఈ యొక్క CSIR సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో మనం అప్లికేషన్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటూ వచ్చేసి మనకి ఇక్కడ సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఏ విధంగా జరుగుతుంది అంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ అయితే చేస్తారు. అప్లికేషన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ అయితే ఒక చిన్న ఎగ్జామ్ అయితే పెడతారు, ఓకేనా. రాత పరీక్ష అయితే పెట్టడం జరుగుతుంది. సో రాత పరీక్ష ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ అయితే చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. సో ఒక ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తున్నారు. సో మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనకు మినిమం 10th క్వాలిఫికేషన్స్ తోటే ఈ యొక్క జాబ్స్ పడ్డాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ ఉంటుంది. 10th ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు కూడా ఈ ఉద్యోగాలు కాబట్టి తప్పకుండా అప్లికేషన్ చేయండి. సో మరిన్ని వివరాలకు మరికొన్ని మీరు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మనకు వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ వెళ్ళి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో దాని లింక్ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, బట్ ఇక్కడ కూడా చెప్తున్నాను. www. సో
NIIST సో .res.in. సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి బిఫోర్ June 15th లోపు అనమాట. ఓకేనా, అస్సలు మర్చిపోవద్దు. మనకు SSC క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మీ దగ్గర. సో దీనికి ఈక్వల్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్, అదేవిధంగా మీ యొక్క ఏజ్ కంపల్సరీ 25 years ఉండాలి. సో రిజర్వ్ వర్గాలు ఉంటే మన ఎక్స్టెన్షన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే 10th కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో, నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉండి ఏజ్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా, ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.